హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకే ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 5. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయోమయంగా సీతారాం ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. చిన్నమ్మాయి గారి సావుకి కారణమైన ఈ పిల్లగాడిని రాఘవయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు బట్టలిచ్చి పంపిస్తుండారా? చాలా ఆశ్చర్యంగా ఉండాదే. ఇలాంటి వాళ్ళని కూడా క్షమించడం వాళ్ళకే సాధ్యమయ్యింది. ఒకవేళ మన ఇంట్లోనే ఇట్లాంటి పరిస్థితి వస్తే గుమ్మంలోకైనా అడుగు పెట్టనిచ్చే వాళ్ళం కాదు అని రాఘవయ్య ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళందరి చూపులను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే చాలా ఇబ్బందిగా కారు దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు రామ్. కార్ ముందుకు వెళ్తోంది. సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. సీత వైపు చూసి చూడనట్లు చూస్తూ, సీత, హా, ఏంటి బావా? సీరియస్గా అంది సీత. సీత, అక్కడికి వెళ్ళాక వాళ్ళు అలా మాట్లాడతారని నాకు అస్సలు తెలియదు. తెలిసి ఉంటే నేను తీసుకువెళ్ళేవాడిని కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వెందుకు బావా సారీ చెప్తావు? ఆవిడ పెళ్లి చేసుకోమంటే నువ్వు ఒప్పుకున్నావా ఏమిటి? ఇంట్లో మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ ఎంతమంది నిన్ను ఒప్పించడానికి ట్రై చేసినా అస్సలు ఒప్పుకొని నువ్వు ఆవిడ మాటలు వింటావా ఏమిటి? అది జరగదు కదా, లైట్ తీసుకో బావా. కానీ రామ్ చాలా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. ఇదేంటి బావ నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లేదు? అవును, నేను సీరియస్గా తీసుకోలేదు అని అనాలి కదా. ఇవే మాటలు మా అమ్మ కానీ వాళ్ళమ్మ కానీ ఎవరైనా మాట్లాడి ఉంటే మొహం మీదే చెప్పేసేవాడు, నాకు సీత అంటే అలాంటి ఇష్టం లేదు, మా మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదు, మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు అని. ఇప్పుడెందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? తనలో తానే సైలెంట్గా ఉంది సీత, రామ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను బావా. ఆవిడికి చెప్పేసే నాకు ఇష్టం లేదని. ఏం చేసుకుంటుందో చేసుకుంటుంది అంది సీత. 2 నిమిషాలు చూసినా ఏమీ మాట్లాడకపోయేసరికి తన నిర్ణయాన్ని గట్టిగా చెప్తూ, లేదు సీత, నేనింకా ఆవిడ మాటకి ఎదురు చెప్పలేను. ఇప్పటికే నేను ఆవిడని చాలా బాధ పెట్టాను, ఇంకా బాధ పెట్టలేను అన్నాడు రామ్. హా, అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి బావా? నీకు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సీత. హా, ఏం మాట్లాడుతున్నావు బావా? ఆవిడ గురించి ఆవిడ చెప్పిందని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదెక్కడి న్యాయం బావా? నేనంటే ఇష్టం లేదంటున్నావు, నన్ను భార్యగా చూడలేను అంటున్నావు. పెళ్లి చేసుకుని నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధపడుతుంటావా ఏంటి? అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఇలా స్నేహితులుగా ఉండడమే మంచిది. పెళ్లి చేసుకుని నరకం అనుభవించడం నా వల్ల కాదు. ఆవిడ మాటలకి నువ్వు ఇంతలాగా మెల్ట్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు బావా. అన్బిలీవబుల్ అంది సీత. అప్పటికే కన్నీళ్లు వచ్చేస్తుంటే రామ్కి కనిపించకుండా పక్కకు తిరిగి తుడుచుకుంటూ. తను ఉన్న పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు రామ్కి. సీత కళ్ళల్లో కన్నీళ్లు చూడలేకపోతున్నాడు. పోనీ సీత, నువ్వే నా పొజిషన్లో ఉండి ఆలోచించు. ఏం చేస్తే కరెక్ట్ నువ్వే చెప్పు, అదే చేస్తాను అన్నాడు రామ్. బావా ప్లీజ్, నన్ను మాట్లాడించుకో. నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సైలెంట్గా ఉంది సీత. రామ్ సీత వైపు చూసి చూడనట్లు చూస్తున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఇంటి ముందు కార్ ఆగగానే నేను ఇంటికి వెళ్ళాలి బావా. మా అమ్మ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చి చాలాసేపు అయింది కదా అంటూ సీత వెళ్ళడానికి అటువైపుకి తిరిగింది. ఆగు సీత, నీతో కొంచెం మాట్లాడాలి. వెళ్తున్న సీత చేతిని పట్టుకున్నాడు రామ్. ఏంటి బావా, ఇక్కడి వరకు వచ్చావు, లోపలికి రావచ్చు కదా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సీతారాం ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు.
ఏరా, అప్పుడే క్లినిక్ శుభ్రం చేయడం అయిపోయిందా? వాళ్ళకి చిరునవ్వుతో ఎదురు వస్తూ అంది అరుంధతి. అమ్మ, మేము క్లినిక్కి వెళ్ళలేదు. హా? క్లినిక్కి వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళారు? జానకి వాళ్ళ ఊరు వెళ్ళాము అన్నాడు రామ్ చాలా క్యాజువల్గా మాట్లాడి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ. ఆశ్చర్యంగా చూసింది సీతాదేవి వెళ్తున్న రామ్ వైపు. ఆగరా రామ్, ఏమంటున్నావు నువ్వు? జానకి ఊరు వెళ్ళడం ఏమిటి? నిజంగానా? ఎందుకు వెళ్ళారు? నీకేమైనా పిచ్చా? పైగా సీతని తీసుకువెళ్ళావా అక్కడికి? కోపంగా అడిగింది అరుంధతి. అవును, వెళ్ళాను అన్నాడు రామ్. ఒరే, నీకు అసలు బుద్ధి ఉందా? జరిగిన గొడవలు చాలవా? మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా అని ఇద్దరిని పరీక్షగా చూసింది అరుంధతి. అమ్మా, ఏమీ కాలేదు, వాళ్ళు అలా ఏమీ ప్రవర్తించలేదు అన్నాడు రామ్. అసలు ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏదైనా జరిగి ఉంటే? కోపంగా అంది అరుంధతి. వెళ్తే ఏమవుతుందమ్మా, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా. మీరు సవ్యంగా ఇంటికి వచ్చారు కాబట్టి సరిపోయింది రామ్. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏం జరగలేదు కదా అని. ఆ రోజు వాళ్ళు కొట్టిన దెబ్బలకి నువ్వు కోలుకోవడానికి 15 రోజులు పట్టింది, మర్చిపోయావా? అందుకనే మీ అమ్మ నువ్వు ఆ ఊరు వెళ్ళావు అని చెప్పగానే అంత కంగారు పడుతోంది. సరిగ్గా సమాధానం చెప్పు. సీరియస్గా ఆ మాటలన్నీ వింటూ అక్కడికి వచ్చిన ప్రభాకర్ కోపంగా చూస్తూ అన్నాడు. నాన్న, జానకికి ఒక రకంగా యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. జానకి వాళ్ళ పేరెంట్స్ని నేను చాలా బాధ పెట్టాను. అందుకనే ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దామనిపించింది. వాళ్ళు నన్ను క్షమిస్తే జానకి లేని లోటు రాకుండా చూసుకోవాలని అనుకున్నాను, అంతే అన్నాడు రామ్. వాళ్ళు ఒప్పుకోలేదు కదూ? అసలు నువ్వు ఎలా వెళ్ళావురా అక్కడికి? కాస్త అయినా ఆలోచన ఉండాలి కదా. వాళ్ళ ప్లేస్లో మేం ఉన్నా సరే అలాగే రియాక్ట్ అవుతాము. నువ్వేం చేసినా వాళ్ళు నిన్ను ఎక్స్క్యూజ్ చెయ్యరు రామ్. వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి నువ్వు టైం వేస్ట్ చెయ్యకు, అర్థమైందా అన్నాడు ప్రభాకర్. లేదు నాన్న, వాళ్ళు మాకు బట్టలు పెట్టి ఆశీర్వదించి మరీ పంపించారు అన్నాడు రామ్. అయోమయంగా చూస్తున్నారు ప్రభాకర్, అరుంధతి. అప్పటికే సీతకి చాలా అనీజీగా, ఇబ్బందిగా అనిపిస్తోంది. అక్కడ ఉండాలని అనిపించట్లేదు. బావా, సరే నేను ఇంక వెళ్ళొస్తాను అంది వాళ్ళ మాటల్లోకి వస్తూ. నెక్స్ట్ పెళ్లి డిస్కషన్ తీసుకువస్తారు అని తెలిసి చాలా కంగారు పడుతూ. ఆగు సీత అంటూ రామ్ గబగబా స్టెప్స్ దిగి సీత ముందుకు వచ్చి నిలబడ్డాడు. సీతకి చాలా కంగారుగా ఏదోలాగా అనిపిస్తోంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నేను వెళ్ళాలి బావా, అమ్మ ఎదురు చూస్తుంది. వెళ్తున్న సీత చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి బావా, వదులు. ఒక్క నిమిషం నిలబడు సీత. ఏంట్రా, బట్టలేమిటి? ఏ విషయమైనా స్ట్రైట్గా చెప్పురా కోపంగా మాట్లాడుతూ అంది అరుంధతి. అమ్మా, ఫస్ట్ మేము ఆ ఇంటికి వెళ్ళగానే అందరూ చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళని కూల్ చేస్తూ మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను. నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను. వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు కానీ రాఘవయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి, నిజంగా నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా భావిస్తే నీ మరదలు సీతను పెళ్లి చేసుకో, త్వరలోనే మీ ఇంటి నుంచి పెళ్లి పిలుపు అందుతుందని వెయిట్ చేస్తూ ఉంటాము అంటూ అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా మాకు ఈ బట్టలు పెట్టి మరీ ఆశీర్వదించి పంపించారు. ఇదంతా నాకు నమ్మలేనట్లు అనిపిస్తోంది అన్నాడు రామ్. రామ్ చెప్పింది విని అరుంధతి, ప్రభాకర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపించినా ఆ క్షణం వాళ్ళ పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. అయితే ఆవిడ నిన్ను క్షమించిందా? ఎంత మంచి శుభవార్త. ఆవిడది నిజంగా చాలా పెద్ద మనసురా. వాళ్ళ అమ్మాయి ఈ లోకంలో లేకుండా పోవడానికి నువ్వే కారణమని తెలిసినా నీ జీవితం స్పాయిల్ కాకూడదని ఆలోచిస్తున్నారంటే నిజంగా ఆవిడ దేవత అంది అరుంధతి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆప్యాయంగా సీతని, రామ్ని హక్ చేసుకుంటూ. అత్తమ్మ ఆగండి. ఆవిడ ఏదో చెప్పారని నేను బావని ఎలా పెళ్లి చేసుకుంటాను? ఇప్పటి వరకు లేని ఇష్టం బావకి సడన్గా ఆవిడ చెప్పగానే వచ్చేసిందా? నేను చేసుకోలేను అత్తమ్మ, సారీ అంది సీత. పోనీ రామ్ని కాకుండా మరొకరిని ఎవ్వరినైనా సరే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతావా సీత?
నేను దగ్గర ఉండి జరిపిస్తాను మీ పెళ్ళి అడిగింది అరుంధతి సీత వైపు అలా చూస్తూ. లేదత్తమ్మా, నాకు అసలు పెళ్ళి ఇష్టం లేదు. నేను ఇలాగే ఉండిపోవాలని అనుకుంటున్నాను తలదించుకుని అంది సీత. సీత, నీ మనసేమిటో నాకు తెలుసు. రామ్ని పెళ్లి చేసుకో. నా మాట విను. ఇద్దరి జీవితాలు చక్కబడతాయి. మీ జీవితాలలో మీరు ముందడుగు వెయ్యండి. మళ్ళీ మీ జీవితాలలో ఆనందం నిండుతుంది. నా మాట విను సీత. నువ్వు ఇలా బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టను అని ఇందాక నువ్వు అన్నావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకో సీత అంది అరుంధతి సీత చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నట్లు. అత్తమ్మ, నేను బాధపడట్లేదు. కాలేజ్కి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. బావ మనసులో నేను లేను అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేశానత్తమ్మ. నన్ను ఇలాగే ఉండనివ్వండి ప్లీజ్ అత్తమ్మ అంది సీత వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. సీత, నీకు నిజంగా నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేటప్పుడు నువ్వు ఇలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు? ఇట్స్ ఓకే. నీ నిర్ణయం ఏదైనా సరే మేము గౌరవిస్తాము. బలవంతం ఏమీ లేదు. ఈరోజు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించు. 2 డేస్ తర్వాత నీ నిర్ణయం చెప్పు, ఓకేనా అన్నాడు రామ్. ఓకే అత్తమ్మ, నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడ నిలబడలేక వడివడిగా బయటికి నడిచింది సీత. సీత, ఆగు. ఈ బట్టలు నీకు అన్నపూర్ణమ్మ గారిచ్చారు, తీసుకువెళ్ళు అన్నాడు రామ్. వెళ్తున్న సీతని పిలిచి ఆ బట్టలు సీత చేతికి అందిస్తూ సీత కళ్ళల్లోకి చూస్తూ. రామ్ వైపు ఒక్క క్షణం అలా చూసింది. వెంటనే పెద్ద పెద్ద కళ్ళు దించుకుని ఆ బట్టలు తీసుకుని గబగబా పరుగులాంటి నడకతో ఆ ఇంటి గుమ్మం దాటింది. అంతే వేగంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి, సీత, సీత, రామ్ ఎలా ఉన్నాడే? ఇంత లేట్ అయిందేమిటి? చేతిలో ఆ కవర్ ఏమిటి? నువ్వెందుకని అంత కంగారుగా ఉన్నావు? ఇందాక ఇద్దరు కలిసి కారులో వెళ్ళారని చూసిన వాళ్ళు చెప్తున్నారు. నిజమేనటే? ఎక్కడికి వెళ్ళారు అని రకరకాల ప్రశ్నలు వేస్తోంది పవిత్ర. అమ్మా, అసలేం జరిగిందో తెలుసా అంటూ సీత జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు వాళ్ళమ్మతో చెప్పింది. అవునా? నిజంగా ఆవిడ అలా అందా? ఇంకేంటి సీత, వాళ్లే మీ పెళ్ళికి బట్టలు పెట్టి పంపించారంటే మంచి వార్తే కదా. ఇక నీ జీవితంలో మంచి రోజులు వచ్చినట్లే అంది పవిత్ర సీతని దగ్గరగా తీసుకుని హత్తుకుంటూ. అమ్మా, నువ్వు కూడానా? అసలు ఎలా ఆలోచిస్తున్నారు మీరందరూ? నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అంటూ సీత తన రూంలోకి వెళ్ళిపోయింది. సీత, ఏమిటి మాట్లాడుతుంటే అలా గదిలోకి వచ్చేస్తావు? నీకిష్టం లేకుండానే మీ బావ పరిస్థితి బాలేదు అంటే పరుగు పరుగున వెళ్ళావా? నాకు తెలుస్తోంది సీత, నీకు మీ బావంటే ఇష్టమని. నాకే కాదు, నిన్ను ఎవ్వరు చూసినా వాళ్ళకి అర్థమైపోతుంది నీకు వాడంటే పీకల వరకు ఇష్టం ఉంది. ఒకవేళ నిజంగానే ఇష్టం లేకపోతే ఎందుకలా పరిగెడతావు? అంత ప్రేమ ఉంది కనుక పెళ్లి చేసుకో. మనసులో దాచుకుని ఇలా ఎన్ని రోజులు బాధపడతావు? పైగా ఇప్పుడు రామ్ పెళ్లికి ఒప్పుకున్నాడు అంటున్నావు కదా. ఇంకా నీకేం కావాలి సీత? నాకేం అర్థం కావట్లేదు అంది పవిత్ర. అమ్మా, బావ నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. బావకి ఇంకా వేరొక ఆప్షన్ లేదు. అన్నపూర్ణమ్మ గారు అలా తెలివిగా బావని ఒప్పించింది. మమ్మల్ని నువ్వు నిజంగా తల్లిదండ్రుల్లాగా భావిస్తే చెప్పింది చెయ్యి అంటూ బట్టలు పెట్టి కండిషన్ పెట్టింది. లేకపోతే బావ అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి సస్సే మేరా ఒప్పుకునేవాడు కాదు. కారులో కూడా జానకి గురించి మాట్లాడాడు తెలుసా అమ్మ? జానకి ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది, తన జ్ఞాపకాలను నేను మర్చిపోలేను అంటూ అంది సీత కొంచెం ఎమోషనల్ అవుతూ. సీత, జానకి జ్ఞాపకాలు ఉంటాయేమో, కానీ జానకి మీ మధ్య లేదు కదమ్మా. ఇప్పుడు రామ్ మీ పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా. అసలు పెళ్ళి వద్దు అన్న అతను ఒప్పుకున్నాడు. ఆ 3 ముళ్ళు పడితే మీ మధ్య ప్రేమ అదే పుడుతుంది. నీ ప్రేమతో చిన్నగా నువ్వు అతని ప్రేమను గెలుచుకోవచ్చు. కాదనకు సీత అంది పవిత్ర. లేదమ్మా, ఆవిడ మాటల్లో నాకు రియాలిటీ కనిపించలేదు. ఆవిడ మా నుంచి ఏదో ఆశిస్తోంది. మనస్ఫూర్తిగా ఏమీ ఆవిడ మమ్మల్ని ఆశీర్వదించలేదు. ఆవిడ మనసులో ఖచ్చితంగా ఏదో రన్ అవుతోంది. లేకపోతే ఇలాంటి కండిషన్ అస్సలు పెట్టేది కాదు
అంది సీత. సీత, నువ్వు ప్రతిదీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆవిడికి అందులో లాభం ఏముంటుంది? కనీసం రామ్ జీవితమైనా బావుంటుందని ఆలోచించిందేమో. ఇంక నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నా మాట విని మీ బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అమ్మా అంది పవిత్ర. అమ్మా, నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు. నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పావు కదా, నన్ను ఆలోచించుకొని విసిగించొద్దు అంది సీత. సరే, ఈ విషయం పక్కన పెట్టు. ఈరోజు నుంచి పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి రమ్మని చెప్పావు. నీకోసం ఆ పిల్లలందరూ బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఉండమని చెప్పనా, వెళ్ళిపోమని చెప్పనా అడిగింది పవిత్ర. ఉండమని చెప్పమ్మా, వస్తున్నాను అంటూ సీత లేచి కాళ్లకు గజ్జెలు కట్టుకుని తన కోసం వచ్చిన పిల్లలందరికీ డాన్స్ నేర్పిస్తూ క్లాస్ చెప్తోంది. నైట్ 10 అవుతున్నా కూడా సీత తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ టైం చూసుకోవట్లేదు. సీత, చదివింది చాలమ్మా, నిద్రపో. మార్నింగ్ లేచి చదువుకుందువు గాని అంటూ పవిత్ర ఒక గ్లాస్ పాలు తీసుకువచ్చి సీతకిచ్చింది. అమ్మా, పాలు వద్దు అంటే వినవే. తాగలేకపోతున్నాను. నోరు మూసుకుని తాగు. ఒక గ్లాస్ పాలే కదా, ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నావు, తాగు అంటూ పాలు బలవంతంగా అందించింది పవిత్ర. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో, నేను చదువుకుని నిద్రపోతాను. సీత, ఉదయం లేచి చదువుకోవచ్చు కదా, నువ్వు కూడా నిద్రపో. ఇప్పటికే బాగా లేట్ అయింది అంటూ సీత చేతుల్లో పుస్తకాలు తీసుకుని షెల్ఫ్లో పెట్టి లైట్ ఆఫ్ చేసింది పవిత్ర. ఏంటమ్మా నువ్వు? ఎవరైనా చదువుకుంటానంటే చదువుకోమంటారు, నువ్వు నిద్రపో అంటావు. నీది చాలా విచిత్రమైన క్యారెక్టర్ అమ్మా అంది సీత వాళ్ళమ్మ ప్రేమను చూసి నవ్వుతూ పాలు తాగుతూ. మరి నీలాగా అంత కాన్సన్ట్రేషన్గా ఎవరు చదువుతారే? సాయంత్రం నుంచి చదువుతూనే ఉన్నావు. స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్. మన ఊరిలోనే నీలాగా చదివేవాళ్ళు లేరు. ఇప్పుడు జిల్లా ఫస్ట్ రావాలా ఏంటి? నవ్వుతూ కూతురు వైపు మురుపంగా చూసుకుంటూ అంది పవిత్ర. కానీ ఈ సంవత్సరం డిస్కంటిన్యూ అయ్యాను కదమ్మా, చదువు మధ్యలోనే ఆపేశాను, కాలేజ్కి వెళ్ళలేదు అంది సీత బాధగా. సీత, కొన్నిసార్లు అలా జరుగుతుంది. నువ్వు కావాలని చేసింది కాదు కదా, నీ జీవితంలో ఎదురైన పరిస్థితులు అలాంటివి. ఈసారి నువ్వు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మళ్ళీ కాలేజ్ ఫస్ట్ వస్తావు, నాకు నమ్మకం ఉంది అంది పవిత్ర సీత నుదిటి మీద ముద్దు పెడుతూ. సీత ఫోన్కి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు రామ్. సీత, నీ ఫోన్కి ఏదో మెసేజ్ వస్తోంది చూడు అంది పవిత్ర. బావా మెసేజ్ చేస్తున్నాడమ్మా, ఆల్రెడీ చూశాను, నాకు మాట్లాడాలని అనిపించట్లేదు. సీత, ఒకటి చెప్పు. ఉదయం నువ్వు బావని చూడాలని అలా పరుగున వెళ్ళావు కదా, వెళ్ళావా లేదా? వెళ్ళానమ్మా, కానీ. సీత, నన్ను మాట్లాడనివ్వు. సైలెంట్గా ఉంది సీత వాళ్ళమ్మ వైపు అలా చూస్తూ. ఉదయం నీకు మీ బావ మీద ఎటువంటి కోపం లేదు, పైగా అతని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయావు, నిజమే కదా అంది పవిత్ర. నిజమే. మరి మీ బావ మీద నీకు ఉదయం కోపం లేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు తన మీద నీకు అంత కోపం? అన్నపూర్ణమ్మగారు మాట్లాడిన మాటలకి రామ్కి ఏంటి సంబంధం? నువ్వు బావపై ఎందుకు కోపం పెడుతున్నావు? మాట్లాడాలి కదా, ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల నీకేంటి లాభం? మాట్లాడు సీత, నువ్వు ఇలా ఉండడంలో అర్థం లేదు. సీత తాగిన పాల గ్లాస్ పట్టుకుని బయటకు నడిచింది పవిత్ర. ఫోన్కి వస్తున్న నోటిఫికేషన్స్ అన్నీ స్క్రోలింగ్ చేస్తోంది సీత. సీత, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు. నేనేం చేశానే? నా మీద ఎందుకు నీకు అంత కోపం? నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటి, మళ్ళీ నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశావా? ఈ మాత్రం దానికి ఉదయం ఎందుకే మా ఇంటికి వచ్చావు? ఎందుకు నా గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు? మళ్ళీ మాట్లాడకుండా నన్ను పిచ్చివాడిని చేద్దామనుకుంటున్నావా? ఏంటి సీత ఇదంతా? నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే అసలు ఉదయం రాకుండా ఉండాల్సింది. నా చావు నేను చచ్చేవాడిని కదా. ఉదయం నిన్ను చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సీత. ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి అనుకున్నాను. నా తప్పును నాకు తెలిసేలాగా చేసినందుకు మార్నింగ్ నాకు నీ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. మళ్ళీ నేను మునిపటిలా బ్రతకడానికి నాలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ వదిలేయాలి అనుకున్నాను. అందుకనే నేను జానకి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను. కానీ అన్నపూర్ణమ్మగారు అక్కడ అలా మాట్లాడతారని నాకు తెలియదు సీత. నువ్వు కూడా ఒకసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించు. ఇప్పటి వరకు మత్తులో మునిగిపోయి బాధని దిగమింగాను.
ఇకపైనైనా రియలైజ్ అయ్యి రియాలిటీలో బ్రతకాలి అనుకుంటున్నాను. నీకిష్టమైతే నీ జీవితంలోకి వద్దామనుకుంటున్నాను. ఇష్టం లేకుండా ఏమీ చేయను. ఫస్ట్ నాతో మాట్లాడు సీత. నేనేమి నిన్ను బలవంతం చేయట్లేదు కదా! అని ఎన్నో మెసేజ్‌లు చేశాడు రామ్. అన్నీ చదివి బావ కూడా నన్ను పెళ్ళికి ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. కానీ ప్రేమతో అడగట్లేదు. ప్రేమ లేని వాడిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకుంటుంది? అనుకుంటూ ఆ మెసేజులన్నీ చూస్తోంది సీత. తప్పక చెప్పు బావా! ఏంటి? అని రిప్లై ఇచ్చింది. చెప్తాను. నువ్వు వచ్చి తలుపు తీస్తే చెప్తాను. నేను మీ ఇంటి ముందే ఉన్నాను. ఒకసారి బయటికొస్తావా? మాట్లాడుకుందాము. ఏంటి బావా నువ్వు మా ఇంటికొచ్చావా? అవును. గంట నుంచి మీ ఇంటి బయటే ఉన్నాను. తలుపు కొడితే అత్తయ్య లేస్తుందని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఓ గాడ్! అనుకుంటూ ఒక్కసారిగా లేచి విండో ఓపెన్ చేసి చూసింది. శీతాకాలం. మంచు కురుస్తోంది. రామ్ చలిలో అలాగే నుంచున్నాడు. వెంటనే సీత రామ్‌కి కాల్ చేసింది. నీకేమైనా పిచ్చా బావా? ఏమిటిది ఇంటి ముందు? లోపలికి రా ఫస్టు అంటూ తలుపు తీసింది. అత్తయ్యుంది కదా సీత. ఇంత రాత్రిపూట బాగోదేమో. బావా! నువ్వు మా ఇంటి ముందు అటూ ఇటూ చీకట్లో తిరుగుతూ ఉంటే నలుగురు చూసి 4 రకాలుగా అనుకుంటారు. అంతేగాని మా అమ్మ ఏమనుకుంటుంది బావా? లోపలికి రా నువ్వు. నీకు మేనత్త బావా మా అమ్మ. నీ గురించి ఆవిడకి తెలుసు. ఏమీ అనుకోదు ఎక్స్‌ట్రాలు వేయకుండా లోపలికి రా అని రాముని చూస్తూ ఫోన్‌లో మాట్లాడుతోంది సీత. సీత మునుపటిలాగా తిట్టడంతో రామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఫోన్ ఆఫ్ చేసి ఇంటి గుమ్మం వరకు వచ్చాడు. అమ్మ బావొచ్చాడు. కొంచెం వేడిగా పాలు తీసుకురావా? అంది సీత పక్కలో వేస్తున్న పవిత్రకి వినిపించేలాగా. సీత మాటలు విని ఏంటి? రామ్ వచ్చాడా ఈ టైంలో? అంటూ చేతిలో పని ఆపి మరీ తలుపు తీస్తున్న సీత వెనకాలే వచ్చి నిలబడి గుమ్మంలోకి వచ్చిన రామ్ వైపు చూస్తూ ఏంట్రా? ఏమైంది? ఈ టైంలో వచ్చావేంటి? అంది పవిత్ర కొంచెం కంగారు పడుతూ. సీతతో మాట్లాడాలని అత్తమ్మా. అవునా? సరే కూర్చో పాలు తీసుకువస్తాను. ఇంత చలిలో రాకపోతే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా! టైం చూడు 11:30 అవుతుంది రాత్రి అని మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళింది. ఎందుకు సీత? అత్తమ్మని ఇబ్బంది పెట్టడం. నువ్వే బయటికి వచ్చి ఉంటే సరిపోయేది కదా! అలా మాట్లాడుకోవడం బాగోదు బావా. ఇంత రాత్రిపూట నువ్వు రమ్మన్నావు కదా అని నేను అలా బయటికి వచ్చి మాట్లాడితే మనల్ని నలుగురు 4 మాటలు అనే అవకాశం ఉంటుంది. పైగా ఇదేమి సిటీ కాదు కదా! పల్లెటూరు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. మనలో ఏ తప్పు లేకపోయినా సరే ఏదో ఒక నింద మన మీద వేసేసి వేలెత్తి చూపిస్తారు. అవసరమా బావా? ఒసేయ్ ఆపవే! నీ గురించి తెలిసి గూడా నిన్ను బయటికి రమ్మన్నాను చూడు. నాకు బుద్ధి లేదు అన్నాడు రామ్. ఇది మాత్రం నిజం బావా! నీకు బుద్ధి లేదు అని నవ్వింది సీత. నిన్ను అంటూ సీత చెవి మెలిపెట్టాడు రామ్. వదలరా! అబ్బా! వదలరా అరేయ్! రామ్ చెయ్యి విదిలించుకుని ఇంకొకసారి చెవి ముట్టుకుంటే కొడతాన్రోయ్! అంది సీత. ఎన్ని రోజులైంది సీత ఇంత స్వేచ్ఛగా నువ్వు నన్ను తిట్టి? నవ్వుతున్నాడు రామ్. పవిత్ర వేడిగా పాలు కాచి తీసుకువచ్చింది. థాంక్యూ అత్తమ్మా అంటూ పాలు తీసుకున్నాడు రామ్. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అంటూ పవిత్ర పక్కకు వెళ్ళింది. ఇప్పుడు చెప్పు బావా ఏంటి నీ గోల? అడిగింది సీత. సీత మార్నింగ్ ఏం జరిగిందో మొత్తం నువ్వు చూశావు. జానకి వాళ్ళ అమ్మగారు అలా మాట్లాడతారని నాకు అస్సలు తెలియదు సీత. నాకు తెలుసు బావా. నేను కూడా నీతోనే వచ్చాను కదా! నేను ఏమైనా అన్నానా? ఎందుకు బావ నాకు నువ్వంతా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వదిలేసేయ్ అంది సీత. మరెందుకే నా మెసేజెస్‌కి నువ్వు రిప్లై ఇవ్వట్లేదు? బావా నీకంటే ఇప్పుడు ఏ పని పాట ఏమీ లేదు. నాకు మెసేజ్ చేస్తూనే ఉంటావు. అసలే పోయిన సంవత్సరం డిస్కంటిన్యూ అయ్యి డిప్రెషన్‌లో ఉన్నాను. స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాను. మళ్ళీ నేను కాలేజ్ టాపర్ అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు. సాటిస్ఫాక్షన్ రాదు అంది సీత. అందులో డౌటేముంది? తమరికి ఉన్న టాలెంట్‌కి కాలేజ్ టాపర్ అవ్వడం చాలా నార్మల్ విషయమే కదా! నవ్వుతూ అన్నాడు రామ్. సరేరా నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. స్ట్రైట్‌గా పాయింట్‌కొచ్చేసేయ్. నాకసలే నిద్రొస్తోంది ఆవలిస్తూ అంది సీత. సీత నేనెందుకొచ్చానో ఏమిటో నీకు తెలీదా? మెసేజెస్ అన్నీ చూసావు కదా! తెలీదు బావ. ఆ మెసేజెస్‌లో నేను ఏం అర్థం చేసుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు.
అయినా నాకు నీ మనసు తెలిస్తే ఒకప్పుడు నీపై అన్ని ఆశలు పెంచుకుని ఇలా పిచ్చిదానిలాగా బాధపడుతూ 1 ఇయర్ వేస్ట్ చేసేదాన్ని కాదు కదా అంది సీత. సీత వైపు ఒక్క క్షణం అలాగే చూశాడు రామ్. సీత, నువ్వే చెప్తున్నావు. నా గురించి చాలా బాధపడుతూ, చాలా ఏడ్చాను అని, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను అని, ఎంతో ఇష్టమైన చదువుని కూడా పక్కన పెట్టాను అని. మరి నేనంటే అంత ఇష్టం కదా! ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు? స్ట్రెయిట్‌గా చూస్తూ అడిగాడు రామ్. 2 చేతులు కలిస్తేనే కదా బావా చప్పట్లు. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తనకెంతో ఇష్టమైన తన బావ ముందు కూర్చుని మాట్లాడలేకపోతోంది సీత. సీత, నిన్ను ఫోర్స్ చేయాలన్న ఉద్దేశం నాకు 1% కూడా లేదు. పోనీ నువ్వు అమ్మ చెప్పినట్లు వేరే పెళ్లి చేసుకుంటావా? లేదు బావా. అది అస్సలు జరగదు. ఎప్పటికీ నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నాకసలు పెళ్ళే వద్దు. సీరియస్‌గా అంది సీత. పోనీ సీత, నీ మనసుకి బాధ కలగకుండా నేనొక మాట చెప్తాను, చేస్తావా? ఏంటి బావా అది? మనమిద్దరం ఇలా ఫ్రెండ్స్‌గా ఎప్పటికీ ఉండిపోదాం. ఓకేనా? అలాగే బావా. మనం ఎప్పుడూ ఫ్రెండ్స్‌గా ఉండడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఇలా ఫ్రెండ్స్‌గా పెళ్ళయ్యాక గూడా ఉండొచ్చు కదా సీత? నీ దృష్టిలో మనసులు కలవని మనవు, మనవే కాదు అంటున్నావు. పెద్దవాళ్ళ కోసం ఏదైనా చేస్తానని చెప్తున్నావు. వాళ్ళ కోసమే మనమిద్దరం ఈ పని చేద్దాం సీత. అందరి దృష్టిలో భార్యాభర్తల్లాగా ఉంటూ, ఎప్పటికీ విడిపోని ప్రాణ స్నేహితుల్లాగా ఉండలేమా సీత? ఆలోచించు. మరొక వైపు జానకి వాళ్ళ అమ్మా నాన్న కూడా నన్ను క్షమిస్తారు. ఆ పెద్దావిడ నీలో జానకిని చూసుకుంటోందని నాకనిపిస్తోంది. అందుకనే జానకికి కొన్న చీరను నీకిచ్చింది. ఆలోచించి మార్నింగ్ నీ డెసిషన్ చెప్పు. వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు రామ్. సీత ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా రామ్ వైపు చూస్తోంది. సీత కళ్ళల్లో నుంచి కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ప్లీజ్, కన్నీళ్లు పెట్టొద్దు నా ముందు. ఇకపై ఈ కన్నీళ్లకు స్వస్తి చెప్దాం సీత అంటూ సీత కళ్ళు తుడిచి బయటికి నడిచాడు రామ్. వెళ్తున్న రామ్ వైపు బొమ్మలాగా అలా చూస్తూ ఉండిపోయింది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.